వారు ఉన్నాం. మనం అందరము తగ్గించుకొని ఆయనలో కొనసాగే ప్రియులైన పిల్లవలే ఆయన మాట చొప్పున మనం నడుచుకునే వాళ్ళగా ఆయన ఆజ్ఞలను పాటించి అనేకులను వెలుగు సంబంధులుగా చేసే వారుగా మనం అందరం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ వాక్యం మనకు కనపడుతుందని మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తుని వ్యక్తి పట్టుకుని ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకుండా ఆయనలో కొనసాగే నిజమైన సత్యవంతులుగా మనం అందరూ ఉండాలని. సత్యం అనగా ఏమిటి, ఎవరు? సత్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఏ లోపము లేనివాడు, ఏ పాపము లేనివాడు, మన అందరి కొరకు త్యాగం చేసినవాడు ప్రభువైన యేసుక్రీస్తే కనుక మనం ఆయన ఏం చేయాలి? హెచ్చించాలి, ఆయన్ను ఎత్తుపట్టుకోవాలి, ఆయన గౌరవించాలి. ఆయన ఆరాధనలో మనం ఏం చేయాలి? ఆయనకు ఆరాధన చేయాలి అంటే ఆదివారం ఆయన్ను హెచ్చించాలి. కొంతమంది ఏం చెప్తారంటే ఆదివారం ఆరాధనలో అయ్యగారిని హెచ్చిస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. అలా కాదు, ఆదివారం ప్రత్యేకతగా మనం ప్రభువైన యేసుక్రీస్తునే హెచ్చించాలి, ఆయన గౌరవించాలి. ఆయన మరణ పునరుద్ధానం చూడండి, లేఖనముల ప్రకారంగా జన్మించి లేఖనముల ప్రకారంగా ఆశ్చర్య కార్యాలు చేసి లేఖనముల ప్రకారంగా తిరిగి దేవాది దేవుడికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కొద్ది మాటలు చెల్లిస్తున్నాను. మరి కొద్ది మాటల్లో దేవుడు దీవించుకున్నాము కాక. మాకు డ్యూరేషన్ ఏంటని ముందుగా అనౌన్స్ చేయలేదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. చక్కగా ఈ దినం యోగు కొరకు మనం అందరం కూడా నేర్చుకున్నాం. యోగుని ఏ విధంగా అయితే నీతిమంతుడిగా, దేవుడు నిందారహితుడిగా దేవుడు ఉంచాడో, అదేవిధంగా నమ్మకత్వం కలిగి ఆయన జీవించాడో, మనం విశ్వాసం యొక్క సంఘముగా కూడుకొని మనం అదే విధంగా నీతిమంతుడిగా, నిందారహితుడిగా, మనకేమున్నా లేకపోయినా దేవుని కొరకే జీవించే బిడ్డగా మార్చబడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా నాయన, నా ప్రభా, యోగు నాయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవా నీ పట్ల భయము భక్తి కలిగిన వాడు అని నాయన మీ లేఖనం ద్వారా మీరే తెలియచేశారు ప్రభా. దేవా అరుణోదయం మొదలుకొని నాయన దేవా వారి పిల్లల విషయంలో నాయన ఎక్కడ పాపం జరుగుతుందో అని నా ప్రభా వారందరూ పరిశుద్ధంగా జీవించాలని తండ్రి నాయన వారి నిమిత్తం నాయన ఏ విధంగా అయితే నాయన ప్రార్థనలు నా ప్రభా ఆయా చేశాడు నా ప్రభా, మేము మా కుటుంబం కొరకు నాయన అలాంటి ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి తండ్రి. మాకు ఉన్నప్పుడు నేను స్థుతించాలని యోగు ద్వారా మాకు నేర్పించారు. మాకు లేనప్పటికీ కూడా నిన్నే కనపరచాలి, నిన్నే మహిమపరచాలి, నీ నామాన్ని హెచ్చించాలి తండ్రి. యోగు అన్నట్లుగా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయన నామమునికే సమస్త మహిమ ఘనత కలుగునుగా కనున్నట్లుగా తండ్రి తన భార్య తనను దూషించినప్పటికీ నా ప్రభా నీవు చావరాదా అనినప్పటికీ ప్రభా విశ్వాసంకు కర్తైన నీ వైపు చూస్తున్న ప్రభా తండ్రి మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడకూడదు, నువ్వు విశ్వాసమైన వ్యక్తివి అని నా ప్రభా చక్కగా తన మాటల ద్వారా తెలియజేశావు. అదేవిధంగా మేము కూడా మా సంఘం కూడా అతిరీతిగా ఉండటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.